రాష్ట్రానికి అవసరమైన యూరియా ఎరువుల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ద్వంద్వ వైఖరిపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో వ్యవసాయంతో కేంద్రం ఆటలాడుతోందని ఆరోపించారు. రాష్ట్రం తరపున కేంద్రానికి ఎన్ని లేఖలు రాసినా మేము చూసుకుంటామని చెప్పడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపిస్తోందన్నారు. రాష్ట్ర రైతులకు ప్రయోజనాల కోసం రాజకీయాలను పక్కన పెట్టి ఎన్నోసార్లు కేంద్రం తలుపు తట్టామని తెలిపారు. ఇక రాష్ట్ర మంత్రిగా తాను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి లేఖల ద్వారా పలుమార్లు కేంద్రాన్ని కోరామని అన్నారు. రైతులు ఆగస్టు మాసంలో వ్యవసాయ పనులు చూసుకుంటూ పొలాల్లో ఉండాలని, యూరియా కోసం లైన్లో కాదన్నారు మంత్రి తుమ్మల. అందుకు కారణమైన కేంద్రంతో ఎంతవరకైనా పోరాడతామన్నారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియా సరఫరా చేయాల్సిందిగా కోరడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ధోరణి చూస్తూ ఉంటే రైతుల పాలిట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. వారికి రాష్ట్ర రైతుల పట్ల కపట ప్రేమ తప్ప ఎలాంటి పట్టింపు లేదన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణకు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిన ఏప్రిల్ నుంచి జూలై వరకు 32% కొరత ఏర్పడిందన్నారు మంత్రి తుమ్మల. ఇక ఈ మే నెలలో 45% వరకు లోటు రావటం, ఆగస్టు నెలలో 35% కొరత కొనసాగటం కేంద్రం రైతుల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని అన్నారు. రాష్ట్రంలో రోజుకు 10,000 నుంచి 12,000 మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరుగుతుంటే ఆగస్టు నెలలో 3 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని ముందుగానే తెలిపామన్నారు. కేంద్రం ఎప్పటి మాదిరిగానే తాము చూసుకుంటామని చెప్పడం తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్రం దేశీయంగా ఉత్పత్తి అయ్యే యూరియానే ఇవ్వమని ఎన్నిసార్లు కోరినా కూడా కేంద్రం 39,000 మెట్రిక్ టన్నుల దిగుమతి యూరియాను కేటాయించిందన్నారు. ఇక దానికోసం నౌకను ఇప్పటి వరకు కేటాయించకపోవడం రైతుల పట్ల మోసం కాదా అని ప్రశ్నించారు మంత్రి. ఏప్రిల్, జూలై నెలల్లో ఏర్పడిన 2.10 లక్షల మెట్రిక్ టన్నుల కొరతతో పాటు ప్రస్తుత నెలలో ఉన్న 0.57 లక్షల మెట్రిక్ టన్నుల లోటును తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు మంత్రి తుమ్మల.